వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్ 009. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇది పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ రోజు అండి, 25th రోజు. ఇది ఫస్ట్ రోజు వెళ్ళాను పవన్ కళ్యాణ్ సినిమాకి. చాలా బాగుందండి సినిమా. ఇది మా నెల్లూరులో రెయిన్ స్క్వేర్ అండి సినిమా థియేటర్. చాలా బాగుంటుంది. మాల్ తర్వాత ఇదేనండి. ఫస్ట్ వచ్చి మాల్ అయితే ఇంకా చాలా పెద్దది. దాని తర్వాత రెయిన్ స్క్వేర్ అండి. మాల్ కూడా చాలా బాగుంటుందండి. మాల్ అయితే ఇంకా చాలా పెద్దది, ఎంజీ మాల్ అంటారు, మన నెల్లూరులో ఫేమస్. తర్వాత రెయిన్ స్క్వేర్ అండి. S2 ఇది కూడా చాలా బాగుంటుందండి. మూవీస్ అన్నిటికీ ఇవి 3 హాళ్ళు సూపర్ ఉంటాయండి. S2 హాల్లో ఎంజీ మాల్లో చిన్నపిల్లల్ని పంపించడం లేదు, అలౌ చేయడం లేదంట. అందుకని రెయిన్లో తీసుకున్నాం మేము. ఇక్కడ అమౌంట్ కూడా ఎక్కువ అండి, మనీ కూడా ఎక్కువ రెయిన్ స్క్వేర్లో. S2లో ఎంజీ మాల్లో కొంచెం రీజనబుల్గా ఉంటాయి. అక్కడికి ఇక్కడికి డిఫరెంట్ 120 రూపీస్ అండి ఒక టికెట్ మీద. హాల్ అయితే బాగుంటుందండి, చాలా బాగుంటుంది. సేమ్ ఎంజీ మాల్ ఉన్నట్టు ఇక్కడే మార్కెట్ కూడా ఉంటుందండి లోపల. మనకి ఇంట్లో కావాల్సిన అవసరమైన సామాన్లంతా ఇక్కడ తీసుకొని వెళ్ళొచ్చు మూవీకి వచ్చినప్పుడు. కానీ రేట్స్ అయితే ఎక్కువగానే ఉంటాయి, బయట కన్నా ఇక్కడ రేట్ ఎక్కువగానే ఉంటాయండి. హాల్ అయితే సూపర్ ఉంటుందండి. న్యూ మోడల్ ఇది 2 ఇయర్స్ అయింది. 2 ఇయర్స్ అయింది అనుకుంటాను ఈ మాల్ కట్టి. అందుకని ఇదంతా కొంచెం కొత్తగా, అంటే మనం బెంగళూరు, చెన్నై ఎలాగ సినిమా థియేటర్లు ఉంటాయో అలా చేశారండి. మాల్స్ ఇవి కూడా చాలా బాగుంటాయి. దానికంటే ఈ హాలు చూసేదానికి చాలా బాగుంటుందండి. అంటే కొత్తగా క్రియేట్ చేసి కట్టారు. మిర్రర్స్ వచ్చి అంతా కొత్తగా బాగా చేశారండి. అదే చూపిస్తున్నాను. ఇక్కడ ఫుడ్ కోర్టు అన్నీ, రెస్టారెంట్, చిన్న రెస్టారెంట్ లాగా ఉంటుందండి. బాస్కెట్ ఇలాగా ఇంటికి కావాల్సిన సామాన్లు, కూరగాయలు, ఇంట్లో కావాల్సిన అవసరమైన సామాన్లు మొత్తం దొరుకుతాయండి. అంటే మూవీకి వచ్చినప్పుడు ఇంకా షాపింగ్ చేసుకుని వెళ్ళొచ్చు అన్నట్టుగా చేసుకొని రావచ్చు. కానీ డబ్బులు ఎక్కువ, పర్సులు ఎక్కువ పెట్టుకొని రావాలండి. డబుల్ అమౌంట్ అవుతుంది. ఎంజీ మాల్ అయితే ప్రతి ఒక్కటి ఉంటుందండి. బట్టలు కానీ మనకి కావాల్సిన ప్రతి ఒక్కటి అన్నీ ఉంటాయండి. 3వ ఫ్లోర్లో అనుకుంటాను సినిమా థియేటర్. కిందంతా షాపింగ్ చేసుకునేది. చాలామంది క్రౌడ్ కూడా ఉన్నారండి. టికెట్స్ అయితే దొరకడం లేదు. ఫస్ట్ అంటే మామూలుగా మా హస్బెండ్ తీసి పెట్టేసుకుంటాడు. మా హస్బెండ్ పవన్ కళ్యాణ్ పిచ్చ ఫ్యాన్ అండి. అప్పటికే 2 టైమ్స్ చూసేస్తున్నాడు మూవీ 2 టైమ్స్ చూస్తున్నాడు. ఇదండి ఇంకొక బాస్కెట్. ఇక్కడ చూడండి ఎంత బాగుందో మా నెల్లూరు సినిమా థియేటరు రెయిన్ స్క్వేర్. చాలా అంటే చాలా బాగుంది. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే మూవీ అండి చాలా అంటే చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి పండగ అండి ఈ మూవీతోటి. చాలా పండుగ చేసుకుంటున్నారు. ఓజీ సూపర్ ఉందండి, సూపర్ సినిమా. నాకు కూడా చాలా నచ్చింది. నాకైతే సినిమా స్టోరీ కన్నా పవన్ కళ్యాణ్నే చూస్తూ ఉండిపోయానండి, అంత బాగా నచ్చింది. ఇదండి ఇక్కడ సినిమా షూటింగ్ తీసేది మనకి చూపిస్తారు కదండి, అలాగా డిజైన్ చేశారు. ఇక్కడ అందరూ ఇక్కడ వచ్చి ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. ఇది 2వసారి అండి నేను ఈ మాల్కి రావడం. ఎక్కువ మేము ఎంజీ మాల్కి S2కే వెళ్తామండి. ఇక్కడ టికెట్స్ ఇస్తారు. ఇదండి మన ఓజీ గంభీరా. సూపర్ ఉందండి సినిమా అయితే, చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. ఇలా నచ్చిందంటే ఫ్యాన్స్కి అయితే ఇంకా పిచ్చగా నచ్చద్దండి. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, చాలా బాగుంది. ఈ మాల్లో ఒకటేనండి పిల్లల్ని పంపిస్తున్నారు. S2లో అయితే పోలీసు వాళ్ళు కూడా పెట్టున్నారండి. అస్సలు పంపించడం లేదు, గొడవలు అవుతున్నాయి. S2లో అయితే చాలా గొడవలు అవుతున్నాయి, అసలు పంపించడం లేదు. బోర్డ్స్ వేసేస్తున్నారు బయట. ప్రూఫ్ చూపించి వెళ్ళాలి లోపలికి ఎవరైనా కానీ. చిన్నపిల్లలు అయితే అస్సలు నాట్ అలౌడ్. ఇక్కడ అయితే అసలు ఏం అడగడం లేదండి, మామూలుగా పంపించేస్తున్నారు. అందుకే కొంచెం రేట్ ఎక్కువైనా అందరూ ఇక్కడికే వస్తున్నారు. ఇంకా పిల్లల్ని వదిలేసి వెళ్ళలేము కదా, పిల్లలకు కూడా చూడాలనిపిస్తుంది కదండి. ఇదండి టికెట్స్. మా హస్బెండ్కి అయితే నిద్ర పట్టలేదండి 3 డేస్. మీరు నమ్మతారో నమ్మరో, అంత ఇష్టం అండి పవన్ కళ్యాణ్ సినిమా. టికెట్స్ తీసేసుకుని పైకి వెళ్ళాలండి. టికెట్స్ కౌంటర్ చూశాను కదా, అక్కడ టికెట్స్ తీసుకొని ఇంకొక ఫ్లోర్ పైకి వెళ్ళాలండి. అక్కడ సినిమా థియేటరు.
ఇంక టికెట్స్ తీసుకొని పైకి వెళ్ళిపోతున్నాము. నా కొడుకు అయితే అండి ఎదురు చూస్తున్నాడు ఎప్పుడెప్పుడు మూవీకి వెళ్ళాలని. వాడైతే ఆ పాటనైతే ఆ సాంగ్ అయితే ఓజీ గంభీర సాంగ్ అయితే 1000 సార్లు చూస్తుంటాడండి. అంత ఇష్టపడుతున్నారు పిల్లలు కూడా. ఇదేనండి సినిమా థియేటరు. ఇక్కడ కూడా 4 స్క్రీన్లు ఉన్నాయండి. మేము వెళ్ళింది 3 స్క్రీన్కి వెళ్ళాము. ఇక్కడ ఇంకా మనకు బ్రేక్ టైంలో కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయండి. రేట్స్ కూడా కొంచెం అలాగే ఉంటాయి, మన వాటికన్నా కొంచెం ఇక్కడ ఎక్కువగానే ఉంటాయండి. కానీ క్వాలిటీ మటుకు అంతా బాగుంటుంది. నీట్నెస్ కానీ క్వాలిటీ కానీ వాష్రూమ్స్ కానీ అవన్నీ చాలా బాగుంటాయండి. అక్కడ కూడా మాల్స్లో కూడా అంతేనండి, అంతా నీట్గా ఈ హాల్ అంతా బాగుంటాయండి. S2 కానీ MG మాల్ కానీ రైన్ స్క్వేర్ కానీ ఇవంతా నీట్గా చాలా బాగుంటుంది. స్క్రీన్ కానీ కొంచెం క్లాస్గా గలబా లేకుండా చూడాలంటే రైన్ స్క్వేర్ అండి. రైన్ స్క్వేర్ MG మాల్. కొంచెం S2లో కొంచెం గలబా ఉంటుందండి, కొంచెం మాస్గా ఉంటుంది. కానీ హాల్ నీట్గా స్క్రీన్ అంతా బాగుంటుంది. హాల్ చూడండి ఎంత బాగుందో, ఎంత బాగుందో చూడండి హాలు. మేము ముందుగానే వచ్చేసాము. 3కి అయితే మేము 140కో 150కో వచ్చేసామండి. అందుకే ఇక్కడ ఎవరు లేరు, మళ్ళీ ఎవరు లేరు అనుకోవద్దు. హాల్లో మేము ముందుగా వచ్చాము. హౌస్ఫుల్ అండి, టికెట్సే దొరకడం లేదు. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. పవన్ కళ్యాణ్ సినిమా చాలా అంటే చాలా బాగుంది. హిట్ అండి సినిమా మటుకు హిట్. ఇంకా పిల్లలు నా కొడుకు అయితే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఎప్పుడెప్పుడు మూవీకి వెళ్దామా, ఎప్పుడెప్పుడు మూవీ చూద్దామా అని. చూడండి హాల్ చూడండి ఎంత బాగుందో. స్క్రీన్ కూడా పెద్దదేనండి, పెద్ద స్క్రీను. ఇంకా బ్రేక్ టైంలో ఇంకా పాప్కార్న్ అవి తీసుకుంటున్నాము. పిల్లలు ఉన్నారు కదా, పాప్కార్న్ పప్పు ఇంకా అవన్నీ నార్మలే, ఇంకా అవి తీసుకుంటున్నాము. నా కూతురు అయితే ఎప్పుడెప్పుడు బ్రేక్ అవుతుందా, పాప్కార్న్కి వెళ్దామా అని ఎదురు చూస్తుంటుందండి. సినిమాకి వచ్చేదే నా కూతురు దానికోసమేను. ఎందుకంటే ఇంక ఇక్కడ తినుబండారాలు తీసుకొని వెళ్తున్నాము. అంతే అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, చూసిన వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి.